ముందుగా అతిథులు పరిచయం. నరసారెడ్డి గారు టీడీపీ సీనియర్ నాయకుడు, పార్టీ ఎమ్మెల్సీ. అదేవిధంగా బీజేపీ నుంచి ఇంద్రసేన్ రెడ్డి గారు బీజేపీలో సీనియర్ నాయకులు, ఒకప్పుడు బీజేపీ అధ్యక్ష పదవిని అలంకరించినటువంటి వ్యక్తి, జాతీయ స్థాయిలో కార్యదర్శిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి. ఇక వరంగల్ నుంచి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కూడా మనతో పాటు లైవ్ లో ఉన్నారు. మరి కాసేపట్లో ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మనతో పాటు లైవ్ లోకి సిద్ధంగా ఉంటారు. ముందుగా నిన్న జరిగినటువంటి పరిణామాలు, తెలంగాణకు సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీకి 2 ఎంపీలు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. అదేవిధంగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పార్టీ అధ్యక్ష పదవి అలంకరించినటువంటి కేశవరావు గారు కూడా పార్టీ నుంచి వెళ్ళిపోయారు. ఈ పరిణామాలు తెలంగాణలో అధికార పార్టీకి ఎలా ఉంటాయని అనుకుంటున్నారు? మీ పార్టీకి ఎలా లాభం అనుకుంటున్నారు నరసారెడ్డి గారు? సరే, ఒక్కటిందంటే ఇక్కడ సరే పార్టీకి లేదంటే ఎంపీలు, ఒక మాజీ పిసిసి ప్రెసిడెంట్ ఏంటంటే ఆ పార్టీకి ఎంత కొంత అంటే ఈ పార్టీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ పార్టీ తెలంగాణ ఉన్నదాకా ఏమన్నారంటే రేపు ఇస్తారు, ఎల్లుండి ఇస్తారు, మా సోనియా గాంధీ మనసులో ఉన్నది అని అందరూ ఎంపీలు, దాదాపు 9-10 మంది ఎంపీలు మేము పార్టీలో ఉండి మేము పోరాటం చేస్తున్నాము, మేము నిజాయితీగా తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నామని చెప్పుకునే పరిస్థితులు వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేశారు. సోనియా గాంధీ ఏం చెప్పిందో ఏం చెప్పలేదు కానీ, ఎందుకంటే సోనియా గాంధీ చెప్పింది అలా చివరికి ఇచ్చేస్తుంది, ఖచ్చితంగా 2014 లోపల తెలంగాణ వస్తుందని చెప్పేసి ఒకరికి కేసీఆర్ చెప్పాడు, ఒకరికి ఎంపీలు చెప్పారు. వీళ్ళే ధర్నా వచ్చినట్టు కేసీఆర్ కూడా 15 రోజుల క్రితం సోనియా గాంధీని కలిసి వచ్చారు. వీళ్ళే ధర్నా చేశారు, ఇదే ఎంపీలు ధర్నా చేసి ఇదే కేసీఆర్ ధర్నా చేస్తే ఇదే మన కేసీఆర్ వెళ్ళి ఎందుకంటే వారం రోజులు వస్తుందా మీకేం తెలుస్తారో సోనియా గాంధీ చెప్పిందని చెప్పింది. అంటే ఇదంతా ఎందుకంటే ఈ బీడి పుట్టానందుకు బయటపడిపోయింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తేలిపోయిందన్న విషయం ఇప్పుడు కొంచెం ప్రజలకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇందులో నేను మబ్బు పెట్టారని చెప్పేసి వాస్తవాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. సరే, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు కేశవరావు కానీ ఎంపీలు కానీ వీళ్ళందరూ టీఆర్ఎస్ పార్టీకి చేరడం వల్ల ఏదో పెద్ద, ఎందుకంటే ఆ పార్టీకి లాభం అయితే కాదు, వీళ్ళు తెలంగాణ వ్యవస్థగానే కాదు. అంటే వెళ్ళిన వాళ్ళు ఈ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళు కావచ్చు, అందరూ టీఆర్ఎస్ బూట్లో చేరుతున్నారు. అంటే అది మరి టీఆర్ఎస్ పార్టీకి నష్టమే, పెద్ద లాభం అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వ్యక్తిగతంగా అయితే టీఆర్ఎస్ పార్టీ పెద్ద లాభం అయితే, ఎందుకంటే వీళ్ళు ఎందుకు వస్తున్నారు, వీళ్ళు నిజంగా ఒకళ్ళ తెలంగాణ మీద ఒకళ్ళ చిత్తశుద్ధిని తెలంగాణ కావాలని వాళ్ళు కోరుకున్నటువంటి వ్యక్తుల్లో అనుకుంటున్నాను. ఎందుకంటే అంతా ఎందుకంటే వాళ్ళు మన 1+1 స్కీమ్ అంతా నడుస్తుంది అంతా. ఇప్పుడు వీళ్ళకి టికెట్ కావాలి, వీళ్ళ కొడుకులకు టికెట్లు కావాలనే అప్పుడు వాళ్ళు వెళ్తా ఉన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ సాధన కోసం ఒకళ్ళు పోతున్నారు అనుకుంటే 9-10 మంది ఆల్రెడీ పార్లమెంట్ సభ్యులు మేము ఎందుకంటే నిజాయితీ కాంగ్రెస్ పార్టీ ఎదురిస్తున్నాం, పార్టీలో ఎదురిస్తామని చెప్పమని గొప్ప మనుషులు ఉన్నారు. మరి వాళ్ళని ఎందుకోలేదు, వాళ్ళ సీట్ల ధర కాలేదు, వాళ్ళ కమిట్మెంట్ లేదు. ఇక్కడ సీట్లు కాలేదు. ఎవరికైతే సీట్లు కాలేస్తున్నాయో, ఎవరికైతే సీట్లు ఇస్తామో వాళ్ళు కేసీఆర్ ఎవరికైతే కమిట్మెంట్ ఇస్తున్నాడో వాళ్ళు పోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్నాక మనం ఎందుకంటే సిరిసిల్ల రాజా గారు ఎందుకంటే ముగ్గురైతే మొత్తం పోతున్నాం ప్రచారం చేశారు. ఎందుకు ఆగిపోయినట్టు నిన్న అంటే ఇక్కడ బేరం కుదరలేదు. అంటే దీన్ని బట్టి అర్థమైతే ప్రజల్లో ఏమర్థమవుతుందంటే వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళ పదవుల కోసము వీళ్ళు మాట్లాడడం తప్ప. ఎగ్జాంపుల్ నిన్న ఇప్పుడు పైన వాళ్ళందరూ మందాజల మతాల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళని ఒక ఎస్సీ వర్గానికి ఇప్పుడు ఇంకో ఎస్సీ ఫాలోవర్ని ఒకటి చేసుకొని సపోజ్ ఇప్పుడు కొడుకుల కోసం ధర చేసుకుంటున్నారు, వీళ్ళు అవుతున్నారు కొడుకుల కోసం ధర చేసుకుంటారు. ఇప్పుడు ఇంకో వాళ్ళ ఫాలోవర్లకు ఒక టికెట్ అవి తీసుకుపోయి ఉంటే కొంచెం బాగుంటుంది. రైట్, అంటే వీళ్ళకు ఎమ్మెల్యేలు, ఎంపీలు తెలంగాణ వాళ్ళకు ఉన్నది కాబట్టి ప్రజలు ఎందుకంటే తెలంగాణ వాళ్ళని ఓటేస్తారు అనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను ఎందుకంటే ఇక్కడ ఒక ఎంపీగా మళ్ళీ గెలవాలా, రాజకీయాలు ఉండాలనేటువంటి స్వార్థం తప్ప ఇక్కడ పెద్ద తెలంగాణ కోసం త్యాగం, నిజంగా తెలంగాణ కోసం త్యాగం చేసినట్లు ఒక ఆలోచన ఉంటే మనం నడిపిద్దాం. ఎందుకంటే వాళ్ళకి మాకు ఏ పదవులు అవసరం లేదు, అవసరం వస్తే కాంగ్రెస్ పార్టీకి భయపడేయట్లేదండి. సరే, కేసీఆర్ రేపు పొద్దున తెలుస్తుంది కదండి, నిజంగా కూడా నా నిజాయితీ ఉంటే ఆయన అభినందించారు. అదే మాట మీద ఉంది ఆయన కొడుకు కానీ ఆయన కానీ ఒకవేళ టీఆర్ఎస్ పార్టీలో సీట్ తీసుకోకుండా కేవలం తెలంగాణ కోసం ఒకవేళ కేసీఆర్ పోటీ చేసి పోరాటం చేస్తే టీఆర్ఎస్ పార్టీలో చేరితే వాళ్ళని అభినందించారు మనస్ఫూర్తిగా. తెలుస్తుంది కదా ఆయన కొడుకు టికెట్ కూడా ఆయన టికెట్ అయితే ఏదో తెలుస్తుంది కానీ మొదటి వీళ్ళ వ్యక్తిగతమైనటువంటి పదవుల కోసం తప్ప వీళ్ళలో తెలంగాణ కోసం త్యాగం చేస్తున్న మాట కరెక్ట్ కాదు. ఇలాంటి పరిణామాలను ఏ విధంగా చూడొచ్చు? భారతీయ జనతా పార్టీ వైపు తెలంగాణ జాతీయ స్థాయిలో తెలంగాణ ఇస్తామని మీరు డంకా బగాయించి చెప్తున్నా కూడా టీఆర్ఎస్ వైపు ఎందుకు ముందు చూస్తూ ఉన్నారు? అంటే మీ దగ్గరికి కొంతమంది వస్తూ ఉన్నారు కానీ వాళ్ళతో పోలిస్తే వచ్చే శాతం తక్కువగా కనిపిస్తాం. ప్రజాస్వామ్యంలో
ఎవరు ఎటైనా మారొచ్చు. ప్రజల యొక్క ఒపీనియన్ తెలంగాణకు అనుకూలంగా బలంగా ఉంది కాబట్టి వీళ్ళు ప్రజల దగ్గరికి పోవాలని అంటే తెలంగాణ వాదం ఎత్తుకోవాలి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గురించి ఎప్పుడూ వాళ్ళ ప్రధానమంత్రి కానీ వాళ్ళ సోనియా గాంధీ కానీ చెప్పలేదు. కానీ ప్రజలలో ఉంది కాబట్టి ఆ రకంగా వీళ్ళు ప్రో తెలంగాణ దీంతో మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు అది ఇవ్వటం లేదు కాబట్టి బయటకు వస్తున్నాం అన్నారు. ప్రజలు కూడా అక్కడ ఇవ్వనప్పుడు, ఆ పార్టీ కమిట్మెంట్ ఇవ్వనప్పుడు మీరు రాజీనామా చేయాలి, బయటికి రావాలనే డిమాండ్ కూడా ఉంది. దానికి స్పందించి వచ్చిందని అనుకున్నా. ఈ బయటకు వచ్చినటువంటి వాళ్ళు టీఆర్ఎస్ వలన తెలంగాణ ఎట్లా వస్తుందో చెప్పాలి అనేటువంటిది వాళ్ళు ఎట్లా వస్తుందో చెప్పాలి. ఎందుకనంటే ఇది ఇప్పుడు టీఆర్ఎస్ మరి 17 సీట్లు గెలిపించండి, మిగతా 100 సీట్లు గెలిపించండి అని అంటే 17 సీట్లు గెలిచినా 100 సీట్లు గెలిచినా రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా రానట్లయితే తెలంగాణ వచ్చే ప్రశ్నే లేదు. రేపు 200 సీట్లు బీజేపీకి వచ్చి 201 సీటు తోటి కాంగ్రెస్ కనుక ముందున్నట్లయితే అధ్యక్షులు సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ ను పిలుస్తారు తప్ప బీజేపీని పిలవరు. ఒకసారి కాంగ్రెస్ ని పిలిచిన తర్వాత అప్పుడు ఈ చంద్రశేఖరరావు మా 17 సీట్లు మీకే ఇస్తాం అని చెప్పి బీజేపీ వెనకాల వచ్చినా లాభం లేదు. కాబట్టి కాంగ్రెస్ టీఆర్ఎస్ కేసేటువంటి ప్రతి ఓటు కూడా అది ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ కేసినట్టే. డైరెక్ట్ గా బీజేపీని గెలిపించండి, తెలంగాణ తీసుకోండి, ఆ రకమైనటువంటి ఆలోచనతో ఉండాలి. కానీ టీఆర్ఎస్ లో పోయినారంటే వాళ్ళు చెప్పాలి టీఆర్ఎస్ లో గెలిపించడం వల్ల రేపు 17 సీట్లు గెలిచినా ఎట్లా తెలంగాణ వస్తుందో వాళ్ళు ఎంపీగా ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ప్రజలకు చెప్పండి. ఈ విధంగా కన్విన్స్ చేయడంలో రాష్ట్రంలో బీజేపీ కొంత ఫెయిల్ అయింది అనుకోవచ్చా? ఎందుకంటే మీ దగ్గర ఈ పరిస్థితిని ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి విషయాలు బీజేపీ వల్ల మాత్రమే తెలంగాణ వస్తుంది, మరొక పార్టీ తెలంగాణ వాదం ఉన్నప్పటికీ కూడా బీజేపీని గెలిపించండి అనేటువంటి లేదా బీజేపీని బలపరచండి అనేటువంటి వాదనలో కొంత నాయకత్వం స్థానికంగా చెప్తున్నాము. మేము ఇదే లైన్ తీసుకొని ప్రజల దగ్గరికి ప్రజలు ఇప్పుడు నమ్ముతున్నారు, నెమ్మదిగా ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. అందుకనే ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు బార్లో ఓపెన్ పెట్టి మీరు రండి మేము 15 రోజులలో టికెట్స్ పూర్తి చేస్తాము, ఇస్తాము, క్లోజ్ చేస్తున్నాం రోడ్స్ అని ఇవన్నీ చెప్పినా ప్రజల స్పందన లేదు. కాబట్టి బీజేపీ వైపు వస్తున్నారు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా రాజయ్యతో ఏమైనా చర్చలు జరుపుతున్నట్టుగా వార్తలు వచ్చినాయి కదా, మీరు ఏమైనా చర్చలు మీ నాయకత్వంలో ఎవరైనా ఆయనతో సంప్రదింపులు చేస్తున్నారా? నా దృష్టికి రాలేదు. కానీ ఒకవేళ వచ్చినా కానీ అది ఒకవేళ మెటీరియలైజ్ అయిన తర్వాత బయటకు వస్తుంది తప్ప ఈ లోపలైతే కాదు. చర్చలు జరుగుతున్నారు, నా దృష్టి వరకు రాలేదు. అయితే ఇంకొక అంశం, నిన్న ఇదే ఎంపీలు వెళ్ళిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో మాట్లాడారు మీడియాతోటి. చాలా కేటగారికల్ గా చెప్పారు, కాంగ్రెస్ మీద ఒత్తిడి పెంచో లేకపోతే కాంగ్రెస్ ని బ్లాక్ మెయిల్ చేసో డెడ్ లైన్లు పెట్టో ఏ ఒక్కరూ ఏది సాధించలేదు. ఈ తెలంగాణ సమస్య 40-50 సంవత్సరాల నుంచి ఉంది, దీని పరిష్కారం అంత ఆషామాషిగా జరిగేటువంటి కాదు, దీనివల్ల జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాలలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇది కొంత జాప్యమైనటువంటి అవసరం ఉంది అనేటువంటి మాట చెప్పారు. దీన్ని ఎలా చూస్తారు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులు కానీ ప్రధానమంత్రి కానీ ఆయన రోషయ్య కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, లేకపోతే డి శ్రీనివాస్ కావచ్చు, కేశవరావు ఇప్పుడున్నటువంటి కేశవరావు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇవే అక్షరాలు ఇదే పదాలు మాట్లాడినటువంటి వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్ గా వస్తుంది, కొంచెం టైం ఇవ్వాలి. ఎంత టైము? 5 ఏళ్ళు మొదటి టర్మ్ అయిపోయింది, 5 ఏళ్ళు టర్మ్ కూడా అయిపోతుంది. 10 ఏళ్లలో కనీసం కాంగ్రెస్ పార్టీ తమ లైన్ ఏంటో చెప్పలేదు. సోనియా గాంధీ దీని విషయంలో నోరిప్పలేదు. కాబట్టి ప్రభుత్వంలో ఫార్మాలిటీస్ అని అంటే అర్థం చేసుకోవచ్చు, కానీ వాళ్ళ పార్టీ లైన్ చెప్పడానికి కూడా ఇంత టైం పట్టింది. డెసిషన్ అనేటువంటిది డెసిషన్ అంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. ఈ కేశవరావు కూడా ఇదే భాషను ఇంతకుముందు చెప్పినటువంటి వ్యక్తి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తప్పించుకోవటానికి, పదవిలో ఉన్నటువంటి వాళ్ళు తప్పించుకోవటానికి, డైవర్ట్ చేయడానికి మాట్లాడే మాటలు తప్ప వాస్తవంగా తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి చిత్తశుద్ధి లేదు. ఇది సాల్వ్ చేయాలనేటువంటి ఆలోచన లేదు. దీని మీద నిర్ణయం చెప్తామనేటువంటి ఇది ఏమాత్రం లేదు. వినయ్ భాస్కర్ గారు వినయ్ భాస్కర్
వినయభాస్కర్ గారు, నిన్న జరిగినటువంటి పరిణామాలు, కేసీఆర్ గారు వెళ్ళి వివేక్ ఇంటికి వెళ్ళి ఇద్దరు ఎంపీలని అలాగే కేశవరావును కూడా తీసుకుని వచ్చారు. రాజయ్య ఎందుకు వెనకడుగు వేశారు మీ దగ్గర రావడానికి? అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని ఆశ చూపించి మీరు తీసుకొచ్చారని విమర్శకు ఏం సమాధానం చెప్తారు? అనేది ఆ కోణం నుంచి చూడద్దండి. ఈరోజు తెలంగాణ జాతి అంతా కూడా పార్టీలకు అతీతంగా మరి ఒకే వైపు రావాలి, మరి ఒకే గొడుగు కింద రావాలి. ఆ గొడుగు కిందనే మరి తెలంగాణ రాష్ట్రం వస్తారన్న బలమైన నమ్మకంతో వచ్చింటారు. వినయభాస్కర్ గారు, ఒక్క నిమిషం ఉండండి, మీ ఆడియో కరెక్ట్ గా రావట్లేదు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. ఒక్క నిమిషం ఉండండి, మీ ఆడియో కరెక్ట్ గా రావట్లేదు. ఇంద్రసేన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి చాలా కేటగారికల్ గా చెప్తూ వస్తున్నారు. ఈ డెడ్ లైన్లు పెట్టో ఒత్తిడి చేసో సాధించేది ఏం లేదు, ఒక ప్రక్రియ జరగాల్సిన అవసరం ఉంది. ఇంకొక మాట కూడా అన్నారు, రెండు ప్రాంతాల మధ్య ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ అని. అది రెండు ప్రాంతాల మనోభావాన్ని అర్థం చేసుకోవాలి. కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా 1972లో సపరేట్ ఆంధ్ర కావాలని చెప్పి ఎజిటేషన్ చేసినటువంటి వాళ్ళు, అక్కడ ఉండేటువంటి ప్రజలలో తెలంగాణ ఆంధ్ర ఏర్పడాలని చెప్పి కోరుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ముఖ్యమంత్రి గారు మాట్లాడేటువంటి ప్రక్రియ అంటే ఏంటిది? ప్రక్రియ అంటే ప్రభుత్వంలో జరిగేటువంటి ప్రక్రియనా లేకపోతే పార్టీలో జరిగేటువంటి ప్రక్రియనా? ప్రభుత్వంలో జరిగేటువంటి ప్రక్రియ కొంత టైం తీసుకుంటుందని నేను అర్థం చేసుకుంటాను. కానీ ఎన్ని రోజులు? ఒక ప్రభుత్వం, ఒక పార్టీకి 5 సంవత్సరాలు వాళ్ళు ప్రజలు ఎన్నుకునేది. నువ్వు 5 సంవత్సరాలు నిర్ణయం తీసుకోకుండా రెండోసారి 5 సంవత్సరాలు కూడా నిర్ణయం తీసుకోకుండా ఇంకా ప్రక్రియ అంటే ఏంది? ఆయన పార్టీ నిర్ణయం తీసుకుంటానికి ప్రక్రియతో ఎంత కావాలి? ఇద్దరు ఎంపీలు రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోవడం, కేశవరావు లాంటి వాళ్ళు అంటే సిడబ్ల్యూఎస్ లో పనిచేసినటువంటి వ్యక్తి అయినా, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన అటువంటి వ్యక్తి వెళ్ళిపోయినప్పుడు కూడా కాంగ్రెస్ హైకమాండ్ కానీ రాష్ట్ర ఇన్ఛార్జ్ కానీ లేకపోతే ఇతర నాయకులు కానీ ఎవరిని వీళ్ళు వారించేటువంటి ప్రయత్నం చేయలేదు. అంటే దీన్ని కాంగ్రెస్ ఏ విధంగా చూస్తున్నట్లెక్క? ఇంతకు ముందు చాలా సార్లు వెళ్ళిపోతున్నామని చెప్పి ఇవన్నీ చెప్పినప్పుడల్లా వాళ్ళు బుద్ధగించారు, ఇవన్నీ చేశారు. ఇదేం కొత్తది కాదు. కాబట్టి వెళ్ళిపోతున్నటువంటి ఎలాగా వెళ్ళిపోయే వాళ్ళు ఏమవుతాం అనేటువంటిది వాళ్ళ ప్లానింగ్ ఏముందో తెలియదు. అంటే రాజకీయంగా ఏ విధంగా ఉంటుందని, ఎందుకు రాజకీయంగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళ మీద చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది. స్థానికంగా ఉన్నటువంటి సెంటిమెంట్ బలంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రావాలి అనేటువంటి దీంతో ఉన్నారు. కాబట్టి దాన్ని కాదని చెప్పి ఇంకో నిర్ణయం తీసుకొని ఇంకో రకంగా వీళ్ళు పోయేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ దాని విషయంలో చెప్పకుండా వీళ్ళు మాట్లాడుతున్నారంటే అది వరకే మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. వినయభాస్కర్ గారు, చెప్పండి. హలో, వినయభాస్కర్ గారు చెప్పండి. ఇందాక నేను అడిగిన ప్రశ్నకి ఒకసారి సమాధానం చెప్పండి, మధ్యలో లైన్ కట్ అయింది. ఈ రోజు ఈ కాంగ్రెస్ ఎంపీలు టీఆర్ఎస్ పార్టీలు చేరిన, టీడీపీ శాసనసభ్యులు చేరిన, టీడీపీ మాజీ మంత్రులు చేరినా కూడా ఈ రోజు మరి చేరే వాళ్ళందరినీ కూడా కళ్ళతో చూడొద్దండి, ఒక మనసుతో కనుక చూసినట్టయితే ఇది మరి ఫిరాయింపులు అని చెప్పారండి. ఈ రోజు తెలంగాణ జాతి అంతా కూడా ఒకటై తెలంగాణ సాధించాలనే ఒక నమ్మకంతో తెలంగాణ వాదులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి టీడీపీలో ఉండి ఇప్పటి వరకు పోరాటం చేసి ఆ పార్టీలలో స్పష్టత లేదు. కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ద్వారానే తెలంగాణ వస్తుందని చెప్పి తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఈరోజు చేస్తున్నారు తప్ప ఇది పార్టీ ఫిరాయింపులు అన్నట్టు ఒకటి. రెండోది, ఇంతకుముందు నర్సన్న మాట్లాడేటప్పుడు ఏమన్నారు? కాంగ్రెస్ బండారం బయటపడ్డది కాబట్టి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు చేరిందన్నారు. వాస్తవం, ఈ రోజు కాంగ్రెస్ లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అనుకోండి, టీడీపీలో ఉన్నటువంటి శాసనసభ్యులు అనుకోండి, వీళ్ళందరికీ కూడా టీడీపీ కాంగ్రెస్ పార్టీ బండారం బయటపడ్డది. ఈరోజు ప్రజలు గ్రహించారు. ఈరోజు ఈ రెండు పార్టీలు కూడా మరి తెలంగాణ ప్రక్రియకు అడ్డుకలుగుతుండ్రు, తెలంగాణకు వ్యతిరేకులు, తెలంగాణ వ్యతిరేక పార్టీలు అని చెప్పి ఈ రోజు ఇందులో ఉన్నటువంటి తెలంగాణ వాదులందరూ కూడా మరి ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేయాలి, ప్రజల అనుగుణంగా వివరించాలని చెప్పి ఈరోజు ఇప్పటికే తెలంగాణ కోసం 1000 మంది బలిదానాలు, ఇక రాబోయే రోజుల్లో ఈ బలిదానాలు ఆగాలనే ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ టీడీపీలో ఉన్నటువంటి మరి తెలంగాణ వాదులందరూ కూడా ఈరోజు మరి టీఆర్ఎస్ పార్టీలో చేస్తున్నారు. వినయభాస్కర్ గారు, ఇక్కడ 13 ఏళ్ళ నుంచి సార్ ఒక డిన్నర్ సార్, ఈరోజు టీఆర్ఎస్ పార్టీ 13 ఏళ్ల నుంచి నిలబడి కలబడి సమైక్యవాదులతో పోరాడి ఈరోజు ఒక రాజకీయ శక్తిగా నిలబడ్డది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ
అయినప్పటికీ ఇక్కడికి వచ్చే వరకు ఆంధ్రలో సీమాంధ్ర పెట్టుబడిదారుల పెత్తనంతో మరి తెలంగాణ వాళ్ళకు కానీ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు మరి టికెట్లు ఇచ్చే వాళ్ళు అయింది కానీ మరి తెలంగాణలో ఒక రాజకీయ శక్తి ఎదగలేదు. వినయభాస్కర్ గారు 2 ప్రశ్నలు. పార్టీ వీళ్ళందరినీ వ్యతిరేకించి ఒక రాజకీయ శక్తి ఉన్నది కాబట్టి మా పార్టీ మా ప్రాంతంలో మరుగడ ఉండదు, ఈ పార్టీ కింద వస్తేనే తెలంగాణ వస్తారని చెప్పి మరి తెలంగాణ వాళ్ళు వినయభాస్కర్ గారు ఒక్క నిమిషం. కాబట్టి దీన్ని పార్టీ ఫిరాయింపులుగా చూడొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. వినయభాస్కర్ గారు ఒక్క నిమిషం. ఇక్కడ తెలంగాణ అంశానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు చాలా కేటగారికల్ గా వ్యవహరిస్తున్నా స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా అటువంటి రాజకీయ పార్టీలను కలుపు వెళ్లేందుకు టీఆర్ఎస్ ఎందుకు సిద్ధమవటం లేదు అనేటువంటిది ఒక అంశం అయితే, 2 ఇప్పుడు ప్రతి వచ్చిన పార్టీలో చేరినటువంటి వివేక్ గారు కావచ్చు, వివేక్ గారు వారి అమ్మాయికి సీట్ ఇస్తారని, మంద జగన్నాథం గారికి వారి అబ్బాయికి సీట్ ఇస్తారని, కె కేశవరావు గారు అబ్బాయికి ఎమ్మెల్యే పదవి ఇస్తారని ఇట్లాంటి ప్రచారం జరుగుతుంది. రాజయ్య గారు రాకపోవడానికి ఆయనకి ఒప్పందంలో సరైన ప్రాతినిధ్యం కల్పించకపోవడం అంటారు. ఇలాగ వచ్చినటువంటి వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ పోతే 2001 నుంచి మీ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేటువంటిది ఉంటుంది. ఈ రెండింటిని ఎలా చెప్తారు? ఈరోజు ఇంద్రసేన అన్నట్టు ఒకటి రాబోయే రోజులలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడబోతున్నాయండి. ఈరోజు ఈ ప్రాంతంలో 17 ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు 15, 16 మరి టీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. అక్కడ ఒక కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి మరి టీఆర్ఎస్ పార్టీకి ఒకే ఒక అజెండా ఉన్నది, తెలంగాణ రాష్ట్రం సాధించడానికి. ఈ ఒకే ఒక అజెండాతోని ఈ 15, 16 సీట్లకు మేము గెలుచుకున్నట్టయితే అక్కడ పార్లమెంట్ లో మరి సెంట్రల్ లో మేము ఒక కీలక పాత్ర పోషిస్తున్నాం కాబట్టి తెలంగాణ ప్రజలు అనుకున్న రీతిలో మేము అక్కడ పాత్ర పోషించగలుగుతాం. ఒకటి. రెండోది, బీజేపీకి ఒక టీఆర్ఎస్ తెలంగాణలో ఒక అజెండా కాదండి, వారికి చాలా అజెండాలు ఉన్నాయి. వారి పార్టీ ఆ కేంద్రంలో వచ్చేదానికి వివిధ రాష్ట్రాలలో వాళ్ళ పార్టీ శాఖలు ఉన్నాయి కాబట్టి ఆ రాష్ట్ర శాఖలో ఉన్నటువంటి ప్రాధాన్యత బట్టి ఉంటుంది. కాకపోతే ఏంటంటే బీజేపీ కూడా మెచ్చుకోవచ్చు, తెలంగాణ కోసం కొంత ఇచ్చేసింది. కానీ టీఆర్ఎస్ పార్టీకి ఉన్నంత పట్టుదల బీజేపీ లేదు. 100 అంశాలలో తెలంగాణ అజెండా కూడా ఒకటి. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్సీపీ కన్నా బీజేపీ చాలా తెలంగాణ కేటగారికల్ గా మేము ఇస్తామని ఎన్డీఏ ఎజెండాలో చెప్తున్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చినట్లయితే తొలి రాష్ట్ర విభజన ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్తున్నారు. అవునండి, ఈరోజు ఏ పార్టీ కూడా అంత సింగిల్ లార్జెస్ వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మా పార్టీ పార్లమెంట్ సభ్యుల పైన ఆధారపడే పరిస్థితి ఉన్నది కాబట్టి మేము ఆ రోజు మరి ఒక ఉద్యోగ పార్టీగా మరి సింగిల్ పార్టీగా ఒక నిర్ణయం తీసుకోవాలి కాబట్టి ఇప్పటి వరకు మేము ఏ పార్టీతోని పొత్తు కలవద్దని మా పార్టీ తొలి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి కేసీఆర్ గారు ఆ దిశలో పయనిస్తారు. ఈ వలసల వల్ల మీకు వచ్చేటువంటి ఫలితం ఏంటంటే ఉద్యోగ పార్టీతో పాటు రాజకీయ పార్టీ అండి. ఈరోజు మాది ఉద్యోగ పార్టీతో పాటు రాజకీయ పార్టీ మరి కాబట్టి ఈరోజు తెలంగాణ అంశాన్ని ఉద్యమం చేస్తూనే మన రాజకీయంగా కూడా మరి పార్లమెంట్ లో శాసనసభ్యుల సీట్ల కోసం మేము పోరాడుతున్న మాట వాస్తవం. ఖచ్చితంగా ఉద్యమం చేస్తూనే రాజకీయ ప్రక్రియ ద్వారా మేము తెలంగాణ సాధిస్తామండి. రైట్. ఇక ఢిల్లీ నుంచి ఎమ్మెల్సీ మాకం రంగారెడ్డి గారు లైవ్లో ఉన్నారు. రంగారెడ్డి గారు నమస్కారం అండి. రంగారెడ్డి గారు క్వశ్చన్ రావట్లేదు, చెప్పండి. మీ పార్టీ నుంచి 2 ఎంపీలు వెళ్ళిపోయారు, మాజీ పిసిసి అధ్యక్షులు వెళ్ళిపోయారు. అయినప్పటికీ కూడా పార్టీలో సీనియర్ నాయకులు ఎవరూ స్పందించకపోగా వెళ్లిపోయినా వచ్చే నష్టం లేదు, ఎవరు డెడ్ లైన్లు పెట్టి కాంగ్రెస్ ని శాసించలేరు అన్న రీతిలో ముఖ్యమంత్రి మాట్లాడారు. దీని పట్ల పార్టీలో ఒక రకమైన వ్యతిరేక భావం వ్యక్తం అవుతోంది. ఎలక్షన్స్ కన్నా ముందు ఇప్పుడు మంద జగన్నాథం గారు కాంగ్రెస్ పార్టీలో కలిసినప్పుడు కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ఇస్తే ఈ పార్టీలో చేరి ఈ పార్టీలో పనిచేస్తామన్న వాదన తెచ్చి చేయడం కాదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ హవా నడుస్తుంది, కాంగ్రెస్ విధానాలు బాగున్నాయని చేరాడు. ఇప్పుడు మన ప్రాంతంలో 50 ఏళ్ళకెళ్ళి ఒక పోరాటం జరుగుతుంది. ఆ పోరాటం ఉధృతంగా కొంచెం ఈ 2-3 సంవత్సరాల నుంచి పెరుగుతుంది. ఆ పెరుగుతున్న హవాలను చూసి అటు ఇటు పోయేవారి గురించి పార్టీ ఏ పార్టీ అయినా ఏం మాట్లాడుతుంది చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకు 4 జిల్లాలో ఉద్యమం పెడుతుంది, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్. ఆ ప్రాంతంలో ఉండే నాయకులు ఏంటంటే అక్కడ ఉద్యమం ఉంది, అక్కడ టీఆర్ఎస్ పార్టీ నిర్మాణం చేస్తుంది, అందులో పోతే లాభం అవుతుంది. ఇప్పుడు మీరు చూడండి, ట్రాక్ రికార్డు చూడండి. కేశవరావు గారు పార్టీలో ఉన్నారు. 2004 కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టిపోయి ఇదే కేసీఆర్ టికెట్ అప్లై చేసి తిరగలేదా? అట్లా
అట్లా అయినప్పటికీ పార్టీ ఏం చేసింది, కొన్ని ప్రాంతాలను నాయకత్వం ఎంకరేజ్ చేయాలా, ఆ ప్రాంతాన్ని అడ్రస్ చేయాలన్న విధానంలో అవకాశం చూసే పార్టీ సర్వం అనుకుంటే ఎట్లా? ఇప్పుడు మన వివేక్ గారు ఎన్నో కాంగ్రెస్ పార్టీ చేయబట్టలేదు. వాళ్ళ నాయన కాంగ్రెస్ పార్టీలో 4 సంవత్సరాల నుంచి పనిచేసిందని ప్రాణత్యాగం చేసి పార్టీ నిర్మాణం చేసిన కాదని వాళ్ళకి ఇచ్చారు. ఇస్తే వారికి ఏమైంది, ఓవర్ నైట్ ఇవాళ అక్కడ కేసీఆర్ ఉద్యోగం జరుగుతుంది, అక్కడ ప్రాణాలు ఇచ్చిందని పక్కకు పడేసి ఈ వ్యాపారం కోసమని పోయిన పార్టీలు వాళ్ళకైతే పార్టీ ఏం మాట్లాడబట్టి చెప్పండి. రంగారెడ్డి గారికి అన్యాపదేశంగా మీరు ఒక అన్యాపదేశన్నారు. ఒక నిమిషం వాళ్ళ నిందించాలంటేనా ఒక విధానపరంగా మాట్లాడారు. ఇవాళ మా పార్టీ ఒక విధానపరంగా మేము ఈ విధంగా చేస్తామని అన్నాడు. అయితే ఆ బీజేపీలో బాగా సింపతి రాలేమో అని ఆసక్తి పోయింది. వాళ్ళు విధానపరంగా కేటగిరికల్గా చెప్తున్నారు దిస్ ఈజ్ అవర్ ఎజెండా అని. అంటే మీకు స్వార్థం అక్కడ కనబడుతుంది కదా. ప్రజలను అమాయకత్వం చేసి సెంటిమెంట్లు ఆ ప్రాణాలు త్యాగం చేసిన 12 మందిలను అమ్ముకోవడానికన్నా ఎత్తువైంది. అది అవకాశం కూడా పోతుంది. పార్టీ ఎందుకు ఆలోచిస్తే చెప్పండి. రంగారెడ్డి గారు 2004 ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు, 2009లో చెప్పారు, మళ్ళీ 2013 వచ్చింది, 14 ఎన్నికలకు సమావేశం అవబోతున్న సమయంలో 10 సంవత్సరాలైనా ఒక కీలకంలో మేనిఫెస్టోలో చెప్పిన అంశం మీద నిర్ణయం తీసుకోకపోతే ఏమనాలి పార్టీ? మీరు ఒక మీడియా వాళ్ళు కూడా మనకు వినండి. ఈ దేశంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి దాన్ని గమనించాలి. ఒక రాష్ట్రాన్ని విభజించేటప్పుడు అన్ని కోణాల నుంచి ఆలోచించాలి. అన్ని కోణాల నుంచి ఆలోచించే జాతీయ పార్టీ కాబట్టి అన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఆ వాదనలను ఎట్లా చేయాలని చూస్తున్నది. నిన్న వేరే జిల్లాలలో వేరే రాష్ట్రాలలో జరిగిన అన్ని పరిగణలోకి తీసుకుంటుంది ఒక జాతీయ పార్టీ. రేపు ఇండియా సేనారెడ్డి కూడా వాళ్ళ పార్టీ వచ్చినాక కూడా వాళ్ళ మేనిఫెస్టో నేను అదైనప్పుడు కూడా ఒక విధానాన్ని నిర్ణయం చేసినప్పుడు వారు ఆలోచిస్తారు. వారు పెద్దగా సీనియర్ లీడర్ చెప్పారు కదా, విధానాలను నిర్ణయించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ డిలే చేస్తుందని. డిలే చేసిన నిర్ణయంలో అందరి మనోభావాలు కొంత జాప్యం జరిగినప్పుడు మీరు అన్నట్టుగా జాతీయ స్థాయిలో సమస్యలు ఉత్పన్నమైనప్పుడు మీ పార్టీల ఎంపీలను, మీ పార్టీ ప్రధానంగా తెలంగాణ ఎంపీలని కన్సెన్సస్ లో తీసుకోవడంలో నాయకత్వం వైఫల్యం చెందినట్లు కాదా? అదే కన్సెన్సస్ కాదండి, వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం పోయినట్టు పార్టీ ఎందుకు పట్టించుకుంటుంది? కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద ఇంటెలిజం దేశం కోసం పోరాడే పార్టీ. ఇట్లాంటి వాళ్ళకు పార్టీలు మార్కెట్లో ఇవ్వడమే తప్పు, ఇచ్చిన మళ్ళపోతేందుకు దాన్ని పట్టించుకోవాలా? మంది జరిగినాక ఏం చూసి వచ్చారు? తెలంగాణ ఇష్టమంటే కాంగ్రెస్ జరిగిందా? తెలంగాణ ఇష్టమని చెప్పి రాబోయే ఏదైనా మేనిఫెస్టో పెట్టి రాబోతుంది కోరుతాడా ముందు అప్పుడు ఓటేసి తెలంగాణ ఇష్టమంటే ఓటేసిందా? సీనియర్ లీడర్ ఇంద్రసేన ఎందుకు మాట్లాడుతున్నారు? దయపక్షంగా ఏ పార్టీ కావచ్చు విధానం కదా కరెక్ట్గా మాట్లాడాలి కదా. రంగారెడ్డి గారు ఇప్పుడు మంద జగన్నాథం గారు అంటే 2009 ఎన్నికల ముందు వచ్చారు. జి వెంకటస్వామి గారి కుటుంబం 60 నుంచి 65 సంవత్సరాల నుండి వాళ్ళ కుటుంబంలో ప్రతి ఒక్కరు మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆది నుంచి. 2 కె కేశవరావు గారు ఏఐసిసి అధ్యక్షులుగా ఉన్నారు, సిడబ్ల్యూసీ ఉన్నట్టు వినండి. నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, కేసీఆర్ నాకు దగ్గర 2004 కింద ముందు ఇదే టీఆర్ఎస్ టికెట్ అప్లై చేసి మా పార్టీ వదిలిపెట్టిపోయారు. మా పార్టీలో కార్యకర్తలు వేరే పార్టీకి వెళ్ళి వచ్చినప్పుడు కూడా ఇప్పుడు ఇంద్రసేన ఏదైనా ఒక పార్టీలో పనిచేస్తాను వస్తే టికెట్ ఇచ్చి ఉండొచ్చు, ఇప్పుడు ఇస్తుండొచ్చు కూడా. ఇచ్చినంత మాత్రమే ఆ పార్టీ సర్వం వారే అనుభవం చేయరు. వారికి అప్పుడు ఎంపీ ఎందుకు ఇచ్చారు ఇంద్రసేనారెడ్డి గారు? అది ఏం తప్పు కదా అంటే నేనేం సమాధానం చెప్తాం? ఒక కార్యకర్తను నమ్మి సిడబ్ల్యూసీ చేసిండొచ్చు, ఇంకోటి చేసిండొచ్చు, పార్టీ ద్రోహం చేస్తే మాకు ఏమంటారు? ద్రోహం చేసింది అటు వాళ్ళకి మీకు ఏమంటారు? హనుమంతరావు లాంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు, వీళ్ళు ఒక డెడ్ లైన్ పెట్టినప్పుడు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి కానీ, పిసిసి అధ్యక్షుడు కానీ, ముఖ్యమంత్రి కానీ కనీసం ఎంపీలను పిలిచి మాట్లాడలేదు అనేటువంటి మాట ఒక మాట చెప్తా ఉన్నారు. మరొక అంశం మంద జగన్నాథం గారు చెప్తా ఉన్నారు,
కావూరు సాంబశివరావు గారు మంత్రి పదవి రాలేదని అలిగి రాజీనామా చేసినప్పుడు ఆయన్ని బుజ్జగించేందుకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు అందరూ సహకరించారు, వచ్చారు. మేము దళితులం కాబట్టి మమ్మల్ని కనీసం మాట్లాడడానికి కూడా ఒక నేత కూడా ముందుకు రాలేదని ఆరోపించారు. ఆగండి, మీరు అడిగిన ప్రశ్న అర్థమైంది. కేఎస్ రావు గారు 35 సంవత్సరాలు కాంగ్రెస్ జెండా పోసాడు. ఎలక్షన్ కూడా ఓట్లేస్తానికి రాలేదు కేఎస్ రావు గారు. ఆ దళితులు అన్నట్టయితే ఈ దేశానికి స్పీకర్ చేసింది కాంగ్రెస్ పార్టీ, ఈ దేశానికి హోం మంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ. దళితులు అన్న వాదన వ్యక్తం కాదు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నిజాయితీ లీడర్లు కాబట్టి చేసింది. ఇట్లా దళితులు అనే ఎలక్షన్ మంగళ వచ్చి ఎలక్షన్ మంగళ పోయి దాన్ని వాడుకోలేదు వాళ్ళు. మా కాంగ్రెస్ పార్టీ ఇలా దేశ హోంమంత్రి చేసింది, దానికోసం మాట్లాడితే అర్థం ఏముంది చెప్పండి మీరు. ఇదే అంశం మీద చర్చ కొనసాగించాలి కానీ ఇష్యూస్ మాట్లాడకుండా అర్థం ఏముంది. చిన్న బ్రేక్ తర్వాత ఈ అంశం మీద చర్చ కొనసాగుతాం రంగారెడ్డి గారు.